హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. సో ఎవరెవరైతే ఆర్ఆర్బీస్, ఎస్ఎస్సి, బ్యాంక్ అండ్ టెక్నికల్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతున్నారో సో ప్రతి ఒక్కరు ఒకసారి వెళ్ళి ప్లేస్టోర్లో గోవిద్య అనేటటువంటి నేమ్ను ఒకసారి సెర్చ్ చేయండి. సో మీకు తగినటువంటి కోర్సెస్ అని అవైలబుల్గా ఉంది. సో అట్ ప్రజెంట్ ఆర్ఆర్బీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో భాగంగా బ్లడ్ రిలేషన్లో మిగిలినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేయడానికి చూద్దాం. ఓకేనా? సో అట్ ప్రజెంట్ అయితే ఈ బ్లడ్ రిలేషన్ టాపిక్లో 2 to 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ వచ్చేసి రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. ఆల్రెడీ 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ క్వశ్చన్స్ మనం చూడడం జరిగింది. సో ఇది ఒక థర్డ్ టైప్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి సింబల్స్ అనేది మనకి మెన్షన్ చేస్తుంటారు. ఓకేనా? డాలర్ సింబల్ కావచ్చు, యాష్ సింబల్స్ కావచ్చు, ఓకేనా, @ సింబల్ కావచ్చు, సో ప్లస్ మైనస్, సో ఎటువంటి సింబల్స్ అయినా మనకి రిప్రజెంటేషన్లో ఇచ్చి సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో బ్లడ్ రిలేషన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? సో అయితే ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ నుంచి మనం ఒకసారి 1 by 1 మనం చెక్ చేద్దాం అనమాట ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్. సో ఇఫ్ A ash B means A is the father of B. అంటే యాష్ అనేటటువంటి సింబల్ ప్రొవైడ్ చేసినట్లయితే A is the father of B అని మీనింగ్. అవునా? సో అయితే డాలర్ సింబల్ ప్రొవైడ్ చేస్తే మదర్ అని మీనింగ్. అవునా? సో A is the mother of B. సో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏదైతే ఇస్తారో సో అది మదర్ అని మీనింగ్. అవునా? నెక్స్ట్ A@B అంటే మీనింగ్ ఏంటి? అట్ సింబల్ మనకు ప్రొవైడ్ చేసినట్లయితే A ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ B అని మీనింగ్. అవునా కాదా? సో అయితే పర్సంటేజ్ సింబల్ మనకు ప్రొవైడ్ చేస్తే A ఈజ్ ద వైఫ్ ఆఫ్ B. ఓకేనా? A = B ప్రొవైడ్ చేసినప్పుడు మీనింగ్ ఏంటి? A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B అని మీనింగ్. అవునా కదా? సో అయితే మరి క్వశ్చన్ ఏం అడిగారు? దెన్ హౌ ఈస్ P రిలేటెడ్ టు V? ఓకేనా, ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్ ఏం ప్రొవైడ్ చేశారండి? సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఎక్స్ప్రెషన్ ప్రకారం మనం ఒకసారి ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారం డయాగ్రామ్ రిప్రజెంట్ చేసుకొని రాసుకున్న తర్వాత ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో మనం చెక్ చేయమంటున్నారు. అవునా? సో 1 by 1 మనం ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ టైం ఇచ్చారు P@Q అని ప్రొవైడ్ చేశారు. P@ అంటే ఈ కండిషన్ మనం తీసుకోవాలి. A@B మీన్స్ A ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ B. అవునా కదా? మరి ఇక్కడ P@Q మీన్స్ P ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ Q. అవునా కదా? సో P ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ Q. సో హస్బెండ్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్. ఓకేనా? డబుల్ ఏరో మార్క్ అని నేను చెప్పాను. అవునా కదా? సో ఇక్కడ ఫస్ట్ వన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? $Q అంటున్నారు. అవునా? సో డాలర్ సింబల్ ఇక్కడ ఏంటంటే సెకండ్ కండిషన్. సో $B మీన్స్ A ఈజ్ ద మదర్ ఆఫ్ B. అవునా కదా? మరి ఇక్కడ Q ఈజ్ ద మదర్ ఆఫ్ U. అవునా? Q ఈజ్ ద మదర్ ఆఫ్ U. అవునా? U అనేటటువంటి పర్సన్ కి Q అనే పర్సన్ మదర్ అంటున్నారు. అవునా కదా? మరి థర్డ్ సింబల్ ఏం రిప్రజెంట్ చేశారు? ఈక్వల్ టు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఒక ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి? U = R అని ఇచ్చారు. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసే కండిషన్స్ లో A = B. ఓకేనా? లాస్ట్ కండిషన్ A = B మీన్స్ A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B. అవునా? మరి ఇక్కడ U = R అంటే U ఈజ్ ద బ్రదర్ ఆఫ్ R. సో U ఈజ్ ది బ్రదర్ అంటే డాటెడ్ సింబల్స్. ఓకే, U ఈజ్ ద బ్రదర్ ఆఫ్ R. అవునా కదా? సో అయితే నెక్స్ట్ R%S అన్నారు. పర్సంటేజ్ మీన్స్ వాట్? పర్సంటేజ్ అంటే ఇక్కడ ఏంటంటే ఫోర్త్ కండిషన్ కదా? సో అయితే పర్సంటేజ్ మీన్స్ A ఈజ్ ద వైఫ్ ఆఫ్ B అంటున్నారు. అంటే R ఈజ్ ద వైఫ్ ఆఫ్ వాట్? ఓకేనా? R ఈజ్ ద వైఫ్ ఆఫ్ S కదా? సో క్లియర్. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు? యాష్ సింబల్ ప్రొవైడ్ చేశారు. అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ కండిషన్ ప్రకారము ఓకేనా A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B. మరి ఇక్కడ S ఈజ్ ద ఫాదర్ ఆఫ్ V. ఓకేనా? S ఈజ్ ది ఫాదర్ ఆఫ్ V. అవునా కదా? అయితే మరి V అనేటటువంటి పర్సన్ కి S అండ్ R వీళ్ళిద్దరు పేరెంట్స్. అవునా కదా? ఓకే, మరి ఇక్కడ R అండ్ V కి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే R అండ్ V కి వీళ్ళిద్దరు ఖచ్చితంగా బ్రదర్ అండ్ సిస్టర్స్. దీంట్లో అయితే నో డౌట్. వీళ్ళిద్దరికి పేరెంట్స్ ఎవరు? P అండ్ Q. అవునా కదా? అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మరి క్వశ్చన్ ఏం అడిగారు? ఓకేనా? దెన్ హౌ ఈస్ P రిలేటెడ్ టు V? ఓకేనా? P ఏమవుతారు? ఓకేనా? P అనేటటువంటి పర్సన్ ఏమవడం జరుగుతుందని అడిగారు. అవునా? P అనేటటువంటి పర్సన్ V అనేటటువంటి పర్సన్కి ఏమవడం జరుగుతుంది అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా V అనేటటువంటి పర్సన్ వల్ల మదర్ ఎవరు? R కదా? V అనేటటువంటి పర్సన్ వాళ్ళ మదర్ ఎవరు? R. ఓకేనా? R వాళ్ళ ఫాదర్ ఎవరండి? P అనేటటువంటి పర్సన్ అంటే మదర్స్ ఫాదర్. అవునా కదా? సో మదర్స్ ఫాదర్. ఓకేనా? మదర్స్ ఫాదర్ అంటే తాతగారే, కాకపోతే ఇంగ్లీష్లో ఏమంటామండి? మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఖచ్చితంగా గ్రాండ్ ఫాదర్ కాదనట్లేదు. అమ్మగారి సైడ్. అవునా కదా? అంటే మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. విచ్ ఈస్ ఆప్షన్ B అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా మనకి సింబల్స్ ఇచ్చారు, దాని మీనింగ్స్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. P+Q మీన్స్ ఓకేనా P ఈస్ ద డాటర్ ఆఫ్ Q. ఇంటూ మీన్స్ P ఈస్ ద సన్ ఆఫ్ Q. మైనస్ ప్రొవైడ్ చేసినట్లయితే ఏమంటున్నారంటే P ఈస్ ద వైఫ్ ఆఫ్ Q. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈస్ కరెక్ట్ ఫర్ ది గివెన్ ఎక్స్ప్రెషన్? అయితే ఓకేనా ఈ ఎక్స్ప్రెషన్ కి ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందని అడుగుతున్నారు. ఇక్కడ కూడా మనకి ఎక్స్ప్రెషన్ ప్రొవైడ్ చేశారు. అవునా? ఎక్స్ప్రెషన్ ప్రకారం మనం తీసుకుందాం. ఫస్ట్ ఏమంటారు? A+B అని ఇచ్చారు. ప్లస్ అంటే ఏంటి? P ఈస్ ద డాటర్ ఆఫ్ Q. అంటే ఇక్కడ A ఈస్ ద డాటర్ ఆఫ్ B. అవునా?
ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, బి అనేటటువంటి పర్సన్ కి ఏ అనేటటువంటి పర్సన్ డాటర్, ఇదైతే క్లియర్. సో బి మైనస్ సి అన్నారు. సో మైనస్ అంటే ఏంటి, సో పి మైనస్ క్యూ అంటే పి ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ, అవునా. ఇక్కడ మరి బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ సి, అవునా కదా. సో బి ఈజ్ ది వైఫ్ ఆఫ్ సి, అవునా కదా. సో సి అని రాసుకున్నాం. నెక్స్ట్ సి ఇంటూ డి అని ప్రొవైడ్ చేశారు. ఇంటూ అంటే మీనింగ్ ఏంటి, పి ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ, మరి ఇక్కడ ఏంటి సి ఈజ్ ద సన్ ఆఫ్ డి, సి ఈజ్ ద సన్ ఆఫ్ డి, ఓకేనా. డి అనేటటువంటి పర్సన్ కి సన్ కాబట్టి పేరెంట్ టాప్ లో రావడం జరిగింది, అవునా. సో అయితే ఇప్పుడు మరి ఏ ఆప్షన్ సాటిస్ఫై అయింది ఒకసారి అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈస్ కరెక్ట్, ఏ ఆప్షన్ కరెక్ట్ అని అడిగారు, అవునా. ఫస్ట్ వన్ చెక్ చేద్దాం. సి ఈజ్ ద వైఫ్ ఆఫ్ డి అన్నారు. సి ఈజ్ ద వైఫ్ ఆఫ్ డియా, సో రాంగ్ అండి, ఆప్షన్ ఏ రాంగ్, ఓకేనా. బి ఈజ్ ద సన్ ఆఫ్ డి అన్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, బి ఈజ్ ద సన్ ఆఫ్ డి, ఓకేనా. డి యొక్క సన్ సి వేరే కానీ బి అనేటటువంటి పర్సన్ సన్ కాదన్నమాట, ఓకే. నెక్స్ట్ బి ఈజ్ ద డాటర్ ఆఫ్ డి, డి వాళ్ళ డాటరా కాదండి, డి వాళ్ళ డాటర్ ఇన్ లా బి అవ్వడం జరుగుతుంది కానీ, ఓకేనా. బి ఈస్ నాట్ డాటర్ ఆఫ్ డి, ఓకేనా. కానీ ఇక్కడ వాళ్ళు బి ఈస్ ద డాటర్ ఆఫ్ డి అన్నారు, కానీ అది సాటిస్ఫై కావట్లేదు. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ డీస్ సన్, ఓకేనా. డీస్ సన్ ఎవరు, సి అనేటటువంటి పర్సన్, డీస్ సన్ ఎవరు, సి అనేటటువంటి పర్సన్, ఓకేనా. వాళ్ళ డాటర్ ఏ పర్సన్, ఓకేనా, ఏ అనేటటువంటి పర్సన్. ఒకసారి మరి ఏమి ఇచ్చారు చూడండి, ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ డీస్ సన్, డి వాళ్ళ సన్ కి కూతురు అంటున్నారు. సో సాటిస్ఫైడే కదా. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, క్లియర్. సో ఈ విధంగా మనకి సింబల్స్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దాని మీనింగ్ ప్రకారం డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ మనము సో డయాగ్రామ్ నోట్ చేసుకొని సో ఆప్షన్స్ ఒకసారి వెరిఫై చేసుకొని సాల్వ్ చేయడమే, క్లియర్. Next question, if a plus b means a is the brother of b, a minus b means a is the sister of b, into means a is the brother of b, okay na. Aithe then which of the following shows L is the father of k, L is the father of k. So ఈ టైప్ ఆఫ్ 4 ఆప్షన్స్ మనకి ఇచ్చారు, ఏది ఆన్సర్ మనకు కరెక్ట్ గా తెలియదు. ఆప్షన్ వెరిఫికేషన్ బెస్ట్ మెథడ్, ఇంకేం లేదు, కరెక్టా. ఆప్షన్ వెరిఫికేషన్ నేను ఆల్రెడీ చాలా క్లాసెస్ లో చెప్పాను, ఈ ఆర్డర్ లో మీరు ట్రై చేయండి, డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందని. ఎలా చెక్ చేయాలండి, సిడి బిఏ అనేటటువంటి ఆర్డర్లోనే చెక్ చేయండి, అవునా కాదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ఆప్షన్ మనం తీసుకుందాం. ఏం ప్రొవైడ్ చేశారు, ఫస్ట్ సి ఆప్షన్ నేను చెక్ చేస్తాను. కే మైనస్ ఎన్ ఇంటూ ఎల్ ప్లస్ ఎఫ్, అవునా. ఓకే, ఫస్ట్ మైనస్ తీసుకుందాం, ఓకేనా. కే మైనస్ ఎన్ మనకు ప్రొవైడ్ చేసినప్పుడు మైనస్ మీన్స్ వాట్, ఇటు ఇచ్చారు చూడండి, ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. సో కే మైనస్ ఎన్ మీన్స్ కే ఈజ్ ది సిస్టర్ ఆఫ్ ఎన్. నెక్స్ట్ n ఇంటూ ఎల్ అన్నారు. ఇంటూ మీన్స్ వాట్, ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. మరి ఇక్కడ ఏంటి, ఎన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎల్, అవునా. సో ఎన్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎల్, ఎల్ అనేటటువంటి పర్సన్ కి ఫాదర్ ఎన్ అనేటటువంటి పర్సన్. నెక్స్ట్ టైం ఇచ్చారు ఎల్ ప్లస్ ఎఫ్, అంటే ఏ ప్లస్ బి మీన్స్ ఓకేనా ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. మరి ఎల్ ప్లస్ ఎఫ్ మీన్స్ ఓకేనా ఎల్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎఫ్ అనేటటువంటి పర్సన్ కి, అవునా కాదా. అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, క్వశ్చన్ ఏం అడిగారు, ఎల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే సాటిస్ఫై అవ్వాలి అంటున్నారు. ఇక్కడ ఒకసారి చూస్తే ఎల్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ కేనా, కాదు, ఓకే. ఇక్కడ చూడండి ఎల్ అనేటటువంటి పర్సన్ ఫాదర్ అయి ఉండాలంటున్నారు ఎవరికి, కేకి. కానీ ఇక్కడ చూస్తే మనకి అసలు పాసిబులే లేదు. సో ఎల్ అనేటటువంటి పర్సన్ ఏమవుతారండి, ఓకేనా బ్రదర్స్ సన్, ఓకేనా, అవునా కదా. సో బ్రదర్స్ సన్ మీన్స్ వాట్, ఓకేనా నెఫ్యూ అవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఎల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే అంటున్నారు, ఓకేనా. సో ఇది సాటిస్ఫై కాలేదు, ఆప్షన్ సి ఎలిమినేట్. నెక్స్ట్ ఆర్డర్ ప్రకారం ఏం తీసుకుందాం, డి మనం ఒకసారి చెక్ చేద్దాం, అవునా కదా. సో ఎల్ ఇంటూ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎల్ ఇంటూ డబ్ల్యూ మైనస్ కే ప్లస్ ఎఫ్, అవునా, కే ప్లస్ ఎఫ్. అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఇంటూ తీసుకుందాం, ఓకేనా. ఇంటూ మీన్స్ వాట్, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, అంటే ఎల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డబ్ల్యూ, అవునా. ఓకే, నెక్స్ట్ టైం ఇచ్చారు డబ్ల్యూ మైనస్ కే, అంటే ఏ మైనస్ బి మనం ఒకసారి చెక్ చేయాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, అవునా కదా. సో అంటే మీనింగ్ ఏంటి, డబ్ల్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే, డబ్ల్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే, డబ్ల్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. నెక్స్ట్ టైం ప్రొవైడ్ చేశారు కే ప్లస్ ఎఫ్. ప్లస్ అంటే ఏంటి, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, మరి కే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎఫ్, ఓకేనా. కే ఈజ్ ది బ్రదర్ ఆఫ్ ఎఫ్, అవునా కదా. సో ఎఫ్ అనేటటువంటి పర్సన్ కి బ్రదర్ కే అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినప్పుడు సో ఎల్ అనేటటువంటి పర్సన్ అందరికీ ఇక్కడ ఫాదర్ అవ్వడం జరుగుతుంది. మరి క్వశ్చన్ ఏం అడిగారు, ఎల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే అంటున్నారు. సో క్లియర్ గా మనకు అర్థం అవుతుంది కే కి ఫాదర్ ఎవరు, ఎల్ అనేటటువంటి పర్సనే. సో క్లియర్ గా ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అండి, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో సాటిస్ఫై అయిందని మనం చెప్పొచ్చు, కరెక్టా. రిమైనింగ్ 2 ఆప్షన్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు. సో రాంగ్ రావడం జరుగుతుంది. సో క్లియర్ గా ఎప్పుడు కానీ ఆప్షన్ వెరిఫికేషన్ మనం చేసేటప్పుడు ఈ ఆర్డర్ ప్రకారమే చేయండి, అకార్డింగ్ టు సిడిబిఏ ప్రకారం చెక్ చేయండి. సో మోస్ట్ ప్రాబబుల్ సిలో కానీ డిలో కానీ ఆన్సర్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. అదే 100% అనట్లేదు, కానీ మనకి టైం సేవింగ్ అవ్వడం కోసం ఇలాంటి ఆర్డర్ నేను మీకు చెప్పడం జరిగింది, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఎల్ ప్లస్ ఎం మీన్స్ ఓకేనా
ఎల్ ప్లస్ ఎం మీన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎల్ ప్లస్ ఎం మీన్స్ ఎల్ ఈస్ ద సన్ ఆఫ్ ఎం, ఎల్ మైనస్ ఎం మీన్స్ ఎల్ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ ఎం అంటున్నారు. ఎల్ ఇంటూ ఎం మీన్స్ ఎల్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఎం. ఓకేనా, ఎల్ డివైడెడ్ బై సింబల్ ఇచ్చినప్పుడు ఎల్ ఈస్ ది మదర్ ఆఫ్ ఎం అంటున్నారు. అవునా, మరి అయితే ఏ ఇంటూ బి బై సి ఇది మాత్రం అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేయండి. ఏ ఇంటూ బి బై సి ఏమవుతుంది అంటున్నారు. అంటే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసిన జస్ట్ 2 సింబల్సే, ఒకటేమో ఇంటూ ఇంకొకటేమో డివైడ్. జస్ట్ ఇవి రెండు మాత్రం మనం ఫోకస్ చేసుకుంటే చాలు. ఓకేనా, ఇంటూ అంటే ఎల్ ఇంటూ ఎం మీన్స్ ఓకేనా ఎల్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఎం. అంటే ఈ 2 కండిషన్స్ మనం చూసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూద్దాం. సో ఏ ఇంటూ బి బై సి అని ఇచ్చారు. ఏ ఇంటూ బి బై సి. అవునా, ఫస్ట్ ఏ ఇంటూ బి చూద్దాం. ఓకేనా, సో ఏ ఇంటూ బి మీన్స్ అంటే ఎల్ ఇంటూ ఎం మీన్స్ ఎల్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఎం. అంటే ఏంటి, ఏ ఈస్ ద బ్రదర్ ఆఫ్ బి. ఏ ఈస్ ద బ్రదర్ ఆఫ్ బి. ఏ ఈస్ ద బ్రదర్ ఆఫ్ బి. నెక్స్ట్ టైం ఇచ్చారు బి డివైడెడ్ బై సి. ఓకేనా, బి డివైడెడ్ బై సి అంటే ఓకేనా ఎల్ ఈస్ ద మదర్ ఆఫ్ ఎం అన్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, ఎల్ డివైడెడ్ బై ఎం అంటే ఎల్ ఈస్ ద మదర్ ఆఫ్ ఎం అంటున్నారు. మరి బి డివైడెడ్ బై సి అంటే బి ఈస్ ద మదర్ ఆఫ్ సి. బి ఈస్ ది మదర్ ఆఫ్ ఓకేనా బి ఈస్ ద మదర్ ఆఫ్ సి అనేటటువంటి పర్సన్ కి. ఓకేనా, అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం వాళ్ళు ఏమంటున్నారండి. ఓకేనా, వాట్ డస్ ఏ ఇంటూ బి డివైడెడ్ బై సి మీన్స్ అంటున్నారు. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ మరి డయాగ్రామ్ అయితే మనకి రావడం జరిగింది. అవునా, సో డయాగ్రామ్ ప్రకారము ఇప్పుడు మరి ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో ఒకసారి మనం చూద్దాం. ఏ ఈస్ ద మదర్ ఆఫ్ సి అంటున్నారు. సికి మదర్ ఏ అనేటటువంటి పర్సన్ కాదు. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఏ ఈస్ ద ఫాదర్ ఆఫ్ సి. సి అనేటటువంటి పర్సన్కి ఏ ఫాదర్ కాదండి. ఓకేనా, ఇక్కడ ఏంటి అమ్మ వాళ్ళ బ్రదర్ అంటే మేనమ్మ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఆప్షన్ బి ఎలిమినేట్. ఏ ఈస్ ద నెఫ్యూ ఆఫ్ సి. నెఫ్యూ అంటున్నారు. నెఫ్యూకి అసలు ఛాన్సే లేదు. ఓకేనా, నెఫ్యూ అంటే ఎవరండి. ఓకేనా, మన బ్రదర్స్ సన్ కానీ సిస్టర్స్ సన్ ని మనము నెఫ్యూ అంటాము. అవునా కాదా. ఓకే, నెక్స్ట్ ఏ ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ సి. ఓకేనా, మెటర్నల్ అంకుల్ ఆఫ్ సి అంటే సో మేనమామ అని మీనింగ్. అవునా కాదా. సో అంటే అమ్మగారి సైడ్ బ్రదర్. ఓకేనా, వాళ్ళని మనం మేనమామ అంటాము. సో క్లియర్గా అర్థమవుతుంది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. క్లియర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.